బేతాళ కథలు హృదయ పరివర్తన. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు అసాధ్యమైన పనికి పూనుకుని ఎంతో శ్రమ పడుతున్నావు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఉజ్జయినీపురాన్ని వీరసింహుడు అనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగినట్టే గొప్ప వీరుడే కాని పరిపాలన నిర్వహించటంలో ఆయనకు ఏమాత్రం ఆసక్తి లేదు. అందుచేత రాజ్యభారమంతా మంత్రులకు ఇతర ఉద్యోగులకు వదిలిపెట్టి తాను నిశ్చింతగా కాలం గడపసాగాడు. ఇలా ఉండగా వీరసింహుడికి ఒక రాత్రి విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఆయనకు పురవీధులు కనిపించాయి. వాటిలో మనుషులకు బదులు నక్కలు తిరుగుతున్నాయి. ఈ కలను గురించి ఎంత ఆలోచించినా దాని భావం తెలియరాలేదు. ఆయన తన మంత్రులను, ఆస్థాన పండితులను, జ్యోతిష్కులను ఆ కలకు అర్థమేమిటని అడిగాడు. ఎవరికి తోచిన విధంగా వారు చెప్పారు. రాజుకి తృప్తి కలగలేదు. తనకు వచ్చిన కలకు అర్థమేమిటో చెప్పిన వారికి మంచి బహుమానం ఇస్తానని ఆయన చాటింపు వేయించాడు. ఉజ్జయిని పరిసరాలలో డడ్డరుడనే ఒక నిరుపేద ఉండేవాడు. వాడు రోజూ అడవికి పోయి ఎండుకట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. డడ్డరుడు ఒకనాడు తన అలవాటు చొప్పున అడవికి పోయేసరికి వాన వచ్చింది. వాడు ఒక చెట్టు కింద నిలబడి తాను, భార్యాబిడ్డలు ఆ రోజుకు పస్తుండవలసిందేనని దిగులు పడసాగాడు. డడ్డరుడు వర్షాన్ని తిట్టుకుంటూ విచారంలో మునిగి ఉండగా, ఎవరు నీవు అన్న ప్రశ్న వినిపించింది. వాడు నిర్ఘాంతపోయి చుట్టూ చూసేసరికి ఒక పాము కనిపించింది. అది డడ్డరుడి కేసి చూస్తూ మనిషి భాషలో, ఎందుకలా విచారంగా ఉన్నావు అని అడిగింది. డడ్డరుడు ఆ పాముకు తన కథ చెప్పాడు. ఈ వాన మూలంగా నాకివాళ ఎండుకట్టెలు దొరకవు. ఈరోజు నేను, నా భార్య, నా పిల్లలు ఇంత గంజి కూడా లేకుండా పస్తుండాల్సిందే. ఈ స్థితిలో విచారం కాక ఏమున్నది అని వాడు పాముతో అన్నాడు. నీకు చాలా ధనం దొరికే ఉపాయం చెబుతాను. అందులో సగం తెచ్చి నాకిస్తానని మాట ఇస్తావా అని పాము అడిగింది. డడ్డరుడు సంతోషంతో అంగీకరించి, ఏమిటా ఉపాయం అని పామును అడిగాడు. రాజుగారికి నగరమంతటా నక్కలు సంచరిస్తున్నట్టు కల వచ్చింది. ఆ కలకు ఎవరూ అర్థం చెప్పలేకపోయారు. అర్థం చెప్పిన వారికి మంచి బహుమానమిస్తానని ఆయన చాటింపు కూడా వేయించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆ కలకు అర్థమేమిటో నేను చెబుతాను. నీవు వెళ్ళి రాజుగారికి ఆ అర్థం చెప్పి బహుమానం పుచ్చుకొని అందులో సగం తెచ్చి నాకియ్యి అన్నది పాము. తప్పక ఇస్తాను. ఇంతకు రాజుగారి కలకు అర్థమేమిటి అని డడ్డరుడు పామును అడిగాడు. విను, రాజుగారికి గొప్ప శౌర్య పరాక్రమాలైతే ఉన్నాయి కాని ఆయనకు పరిపాలన చేయటం చేతకాదు. అందుచేత రాజకీయ వ్యవహారాలన్నీ మంత్రులకే వదిలేసి ఊరుకున్నాడు. చాలా కాలంగా ఆ మంత్రులు రాజభయమన్నది లేక తామే రాజుల్లాగా ప్రవర్తిస్తూ లంచగొండులై అవినీతిగా తమ బొక్కసాలు నింపుకుంటూ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగపరుస్తూ వస్తున్నారు. వారిని బట్టి వారి కింద అధికారులు అదే విధంగా చేస్తున్నారు. చివరికి అవినీతి ప్రజలలోకి కూడా వ్యాపించింది. ఎవరికీ ఒక ధర్మం కాని, నీతి కాని, శాసనం కాని లేదు. అందుకే రాజుకు కలలో పురవీధుల వెంబడి మనుషులకు మారుగా నక్కలు సంచరించటం కనపడింది అన్నది పాము. డడ్డరుడు పాము చెప్పినదంతా బాగా గ్రహించి రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మీకు వచ్చిన కలకు అర్థం నేను చెబుతాను అన్నాడు. రాజు చెప్పమన్నాడు. పాము చెప్పినదంతా డడ్డరుడు రాజుకు చెప్పాడు. రాజు రహస్యంగా ఆచూకీ తీసిన మీదట డడ్డరుడు చెప్పిన మాట అక్షరాలా నిజమని తేలింది. ఆయన డడ్డరుడికి మంచి బహుమానం ఇచ్చి పంపేశాడు. ఆ బహుమానంతో డడ్డరుడి దారిద్ర్యం తీరిపోయింది. ఈ డబ్బంతా నేనే ఉంచుకుంటే నా కుటుంబం ఎంతకాలమైనా సుఖంగా బతకవచ్చు. ఇందులో పాముకు సగం ఇవ్వటం దేనికి? పాము నేనిచ్చే డబ్బు ఏం చేసుకుంటుంది? నాకు దానితో అవసరం కూడా తీరిపోయిందాయే అనుకుని డడ్డరుడు పాముకు ఇచ్చిన మాట ప్రకారం తన భాగంలో సగం వాటా ఇవ్వలేదు. ఈలోపుగా రాజుగారు లంచగొండులు, అవినీతిపరులు అయిన వారందరినీ పదవులలో నుంచి తొలగించి కొత్త వారిని ఏర్పాటు చేసి తానే స్వయంగా రాజ్య వ్యవహారాలన్నీ చూడసాగాడు. కొద్ది రోజులకు రాజుకు మరొక కల వచ్చింది. ఆ కలలో ఒక పెద్ద కత్తి మాత్రమే కనిపించింది. ఈ కల కూడా రాజుకు అర్థం కాలేదు.
అందుచేత ఆయన డడ్డరుడి వద్దకు మనిషిని పంపి తనకు వచ్చిన కలకు అర్థమేమిటో చెప్పి పొమ్మని కబురు చేశాడు. డడ్డరుడి నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. మళ్లీ వాడు పామును ఆశ్రయించక తప్పదు. అందుచేత వాడు పాముకు ఏదో విధంగా క్షమాపణ చెప్పుకొని సహాయం పొంద నిశ్చయించాడు. వాడు రాజుగారి మనిషితో, నేను త్వరలోనే వస్తున్నాను, నీవు వెళ్ళు అని చెప్పి పంపేసి తిన్నగా అడవికి వెళ్లి పాము కనిపించిన చోటికి చేరుకున్నాడు. ఆ సమయానికే పాము తన పుట్టలో నుంచి బయటకు వచ్చి డడ్డరుడు రావటం చూసి, మళ్ళీ ఎందుకొచ్చావు అని ప్రశ్నించింది. రాజుగారికి మరొక కల వచ్చిందట. దానికి కూడా అర్థం చెప్పావంటే మళ్ళీ బహుమానం ఇస్తారు. రెండిటికీ కలిపి నీ వాటా ఇచ్చేస్తాను. దయ ఉంచి ఆ కలకు అర్థం చెప్పు అని డడ్డరుడు అడిగాడు. రాజుగారికి కలలో పెద్ద కత్తి కనిపించింది. దాని అర్థం చెబుతాను విను. రాజుగారు తన మంత్రులను, అవినీతిపరులను, ఉద్యోగులను తొలగించాడన్న మాటే కాని వారిని తగిన విధంగా శిక్షించలేదు. వారంతా రాజుగారిపై కుట్ర పన్ని పొరుగురాజుతో కూటం జరిపి యుద్ధానికి యత్నాలు చేస్తున్నారు. ఆ రాజు ఎప్పుడో ఆకస్మికంగా వచ్చి పడతాడు. పదవులు పోయిన అధికారులందరూ శత్రురాజుకు సహాయం చేస్తారు. ఇదే రాజుగారి కలకు అర్థం అన్నది పాము. డడ్డరుడు అక్కడ్నుంచి తిన్నగా రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, తమకు కలలో పెద్ద ఖడ్గం కనిపించింది. దాని అర్థం ఇది అంటూ పాము చెప్పినదంతా పూసగుచ్చినట్టు రాజుతో చెప్పాడు. ఈసారి డడ్డరుడు తనకు వచ్చిన కల కూడా గ్రహించినందుకు రాజు ఆశ్చర్యపడి మరింత పెద్ద బహుమానం ఇచ్చి వాణ్ణి పంపేసి అప్పటికప్పుడే తన పాత ఉద్యోగులనందరినీ కారాగృహంలో పెట్టించి సేనలతో వెళ్లి పొరుగురాజు పైన పడి ఓడించి ఆ రాజ్యం కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఈలోపుగా డడ్డరుడు తన బహుమానం పుచ్చుకొని ఇంటికి వెళ్లి పాముకు దాని వాటా ఇవ్వనవసరం లేదని, ఇక తాను దాని ఛాయలకు వెళ్లనవసరం ఉండదని, అదే వాటా కోసం తనను వెతుక్కుంటూ వస్తే దాన్ని చంపేద్దామని గట్టిగా తీర్మానించుకున్నాడు. యుద్ధం ముగిసిన కొద్ది కాలానికి రాజుగారికి మరొక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు పచ్చిక బిళ్ళు, అందులో ఆవుల మందలు కనిపించాయి. ఆయన మళ్లీ డడ్డరుడి కోసం కబురు పెట్టాడు. రాజుగారికి మళ్లీ కల వచ్చిందనగానే డడ్డరుడికి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఎప్పటికప్పుడు తనకు పాము పని తీరుతుందనుకుంటుంటే మళ్లీ మళ్లీ దాని సహాయం అవసరమవుతున్నది. రాజుగారితో నిజం చెప్పేద్దామంటే ఇచ్చిన బహుమానాలు లాక్కుంటాడేమోనని భయం. పాముకు రెండుసార్లు వాటా ఎక్కొట్టి మూడోసారి దాని మొహం చూడటానికి డడ్డరుడికి మొహం చెల్లలేదు. అయినా తప్పదు కనుక డడ్డరుడు రాజుగారి మనిషిని పంపేసి తాను అడవిలో పాము పుట్ట ఉన్న చోటికి వెళ్ళాడు. పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి వాడు వచ్చిన పని అడిగింది. నేను ఇదివరకే వచ్చి నాకు ముట్టిన బహుమానంలో వాటా ఇచ్చి ఉండవలసింది. అలా చేయనందుకు మన్నించాలి. మళ్ళీ నాకు నీ సహాయం కావలసి వచ్చింది. రాజుగారికి మళ్ళీ కల వచ్చిందట. అర్థం చెప్పమని కబురు చేశారు. మళ్ళీ బహుమానం ఇస్తారు. 3 బహుమానాల తాలూకు నీ వాటా తెచ్చి నీకిస్తాను. దయ ఉంచి రాజుగారి కలకు అర్థమేమిటో చెప్పు అన్నాడు డడ్డరుడు. రాజుగారికి కలలో ఆవుల మందలు కనిపించాయి. దేశమంతా సుభిక్షంగా ఉన్నదని, ధర్మం చక్కగా నడుస్తున్నదని దాని అర్థం అని చెప్పి పాము పుట్టలోకి వెళ్లిపోయింది. డడ్డరుడు వెళ్లి రాజుగారితో ఆయనకు వచ్చిన కల, దాని అర్థమూ కూడా చెప్పాడు. రాజుగారు డడ్డరుడికి పూర్వం కన్నా హెచ్చు బహుమానం ఇచ్చి అతనికి తన కొలువులో చిన్న ఉద్యోగం కూడా ఇచ్చాడు. డడ్డరుడు ఆ బహుమానం తీసుకుని తిన్నగా అడవికే వెళ్ళాడు. ఈసారి వాడికి పాము కనిపించలేదు. డడ్డరుడు పిలిచిన మీదట పాము పుట్టలో నుంచి బయటకు వచ్చి, ఈసారి దేనికి వచ్చావు అని అడిగింది. ఇదిగో రాజుగారి బహుమానం. ఇది నీ వాటాకు మించే ఉన్నది. అంతా నీవే తీసుకో. రాజుగారు నాకు తన కొలువులో ఉద్యోగం కూడా ఇచ్చారు. నీ మేలు ఎన్నటికీ మరువను అన్నాడు డడ్డరుడు. పాము ఆ బహుమానాన్ని తీసుకోలేదు. ఆ బహుమానం కూడా నీవే ఉంచుకో అని డడ్డరుడితో చెప్పి పుట్టలోకి వెళ్ళిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. 2 సార్లు పాముకు వాటా ఇవ్వని డడ్డరుడు దానిని చంపటానికి కూడా తీర్మానించుకున్నవాడు మూడోసారి పాముకెందుకు వాటా ఇవ్వచూపాడు? పాము ఆ వాటాను ఎందుకు నిరాకరించింది? మొదట 2 సార్లు ఇవ్వనందుకు పాము డడ్డరుడిపై అలిగిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పాము డడ్డరుడిపై అలగలేదని స్పష్టమవుతూనే ఉన్నది. అది అలిగినట్టయితే డడ్డరుడికి రెండవసారి, మూడవసారి సహాయం చేసి ఉండదు.
డడ్డరుడు పాముకు మొదట వాటా ఇవ్వకపోవటానికి, తర్వాత ఇవ్వటానికి కూడా కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి. మొదటిసారి వాడు పాము నుంచి రాజు కలకు అర్థం తెలుసుకున్న నాటికి ప్రజలలో నక్క స్వభావం వ్యాపించి ఉండింది. ఆ స్వభావం కూడా వాణ్ణి పట్టి ఉన్నందున వాడు మొదట బహుమానంలో పాముకు వాటా ఇవ్వలేదు. వాడు పాము నుంచి రెండో కలకు అర్థం తెలుసుకున్న సమయానికి దేశంలో రాజద్రోహ బుద్ధి, దౌర్జన్య స్వభావము ఉండేంది. అందుచేతనే డడ్డరుడు పామును చంపాలన్న దాకా ఆలోచించాడు. రాజుకు మూడవ కల వచ్చేనాటికి రాజ్యం సుభిక్షమైంది. ప్రజలలో స్వార్థ చింతన లేదు. భవిష్యత్తు గురించి భయం లేదు. అందుచేతే డడ్డరుడు పాముకు ఉదారంగా ఇవ్వవలసిన దానికన్నా హెచ్చుగానే ఇవ్వపోయాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. చీనా జానపద కథ గాడిదల బేరం. చీనాలో ఒక వర్తకుడుండేవాడు. అతని పేరు చావు. అతను ఎప్పుడూ దేశ సంచారం చేస్తూనే ఉండేవాడు. ఎక్కడెక్కడ పూసకూటి బసలుండేది అతనికి బాగా తెలుసు. కాని ఒకసారి అతను తూర్పు రాజధానికి ప్రయాణమైపోతూ తాను ఎరగని ప్రదేశంలో ప్రయాణించటం తటస్థించింది. చీకటి పడబోతుండటం గమనించి అతను పొలాలలో పనిచేసుకుంటున్న వారిని ఆ ప్రాంతాల పూటకూటి ఇల్లుందా అని అడిగాడు. ఆ కనిపించే గుట్ట దాటితే ఒక బస ఉన్నది, అక్కడ గాడిదలు కూడా అమ్ముతారు అని రైతులు చెప్పారు. చావో గుట్ట దాటి ప్రయాణికుల బస చేరుకున్నాడు. ఇల్లు చాలా అందంగా ఉన్నది. చావో ఇంటి బయట గాడిదను దిగి లోపలికి వెళ్ళాడు. ఇంట ఆవిడ 6-7 ప్రయాణికులకు సారా అందిస్తున్నది. ఆమెకు 30 ఏళ్లు మించి ఉండవు. వితంతువు, మానమర్యాదలు గల మనిషిగా కనపడింది. ఆమె చావును చూసి, మీ సవారీ గాడిదను, సామాన్ల గాడిదను దయచేసి ఇంటి వెనుక కట్టేయండి, నాకు నౌకర్లు లేరు అన్నది. నౌకర్లు లేకపోతే జీతాలు ఉండవు, డబ్బు మిగలక ఏం చేస్తుంది అని తనలో అనుకుంటూ చావో తన గాడిదలను ఇంటి వెనుక కట్టేసి లోపలికి వచ్చి మిగతా అతిథులతో పాటు బల్ల ముందు కూర్చున్నాడు. సరిగా అదే సమయానికి భోజనం వడ్డన ఆరంభమైంది. భోజనం చాలా బాగున్నది. భోజనాలు ముగిశాక అతిథులు సారా తాగుతూ కబుర్లాడుకుంటూ అక్కడే కొంతసేపు కాలక్షేపం చేశారు. చావోకు తాగే అలవాటు లేనందున అతను మిఠాయి తింటూ మిగిలిన వారితో కబుర్లాడాడు. త్వరలోనే నిద్రకు వేళ అయింది. దీపాలు ఆర్పేసినాక తాగిన కైపులో ఉన్న అతిథులు తూలుతూ వెళ్లి తమ పక్కల మీద పడి క్షణంలో గుర్రు పెట్టి నిద్రపోసాగారు. చావో పక్క ఒక తడిక నానుకుని ఉన్నది. ఆ తడిక అవతల ఇంటావిడ పడుకున్నది. చావోకు చాలాసేపు నిద్రపట్టలేదు. చివరికి అతనికి కలత నిద్రపడుతూ ఉండగా పెద్ద చప్పుడై మెలకువ వచ్చింది. ఏదో బరువైన వస్తువు నేల మీద ఈడ్చగా అయ్యే ధ్వని ఒకటి బస యజమానురాలు పడుకునే దిక్కు నుంచి వచ్చింది. ఎవరో దొంగలు ఆవిడ్ని చంపేస్తున్నారేమోనని మొదట చావో భయపడ్డాడు. అతను చడీ చప్పుడు కాకుండా తన పక్క మీద నుంచి లేచి కూర్చుని తడికెకేసి చూస్తే అందులో చిన్న కంత కనపడింది. దాని గుండా అతను చూసేసరికి వితంతువు కనిపించింది. ఆమె ఒంటరిగానే ఉన్నది. ఆమెకే ప్రమాదము కలుగలేదు. ఒక బరువైన పెట్టెను ఆమె గది మధ్యకు లాగటం చేత చప్పుడైంది. ఆమె ఆ పెట్టె తెరిచి దాని ముందు మోకరించి అందులో నుంచి జానెడు ప్రమాణం గల మనిషి బొమ్మను తీసి మట్టి నేలపై పెట్టింది. తర్వాత ఆమె పెట్టెలో నుంచి ఒక కొయ్య ఎద్దును, కొయ్య నాగలిని తీసింది. విధవరాలు ఎద్దు వెనుక నాగలి అమర్చి దాని వెనుక మనిషి బొమ్మను పెట్టింది. ఆమె వాటి మీద నీరు చల్లేసరికల్లా ఆ బొమ్మలు కదలటం చూసి చావో నిర్ఘాంతపోయాడు. అతను చూస్తుండగానే ఆ బొమ్మలు గది అంతా చక్కగా దున్నేశాయి. విధువరాలు చిన్న బుట్టలో గింజలుంచి మనిషి బొమ్మ చేతికిచ్చింది. ఆ బొమ్మ ఆ గింజలను దున్నినంత మేర చల్లింది. గింజలు నేలను తాకి తాకకముందే మొలకెత్తి పెరిగి కంకులు కూడా వేశాయి. విధువరాలు కంకులు కోసి గదిమూల కూర్చొని వాటిని నలిచి, చెరిగి, విసిరి పిండి తయారు చేసింది. ఈ పిండితో ఆమె రొట్టెలు చేసి పొయ్యిలో కాల్చింది. తన పని పూర్తి కాగానే ఆమె నిద్రపోయింది. చావు కూడా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం అతిథులు నిద్రలేచి స్నానాలు చేసి భోజనానికి కూర్చున్నారు. ఆమె వారికి రొట్టెలు తెచ్చి వడ్డించింది. చావో తను రొట్టెలను తినదలచక చొక్కా చేతిలో దాచుకొని బయటకు వెళ్లిపోయాడు. ఆయన తన గాడిదలను విప్పి ప్రయాణం కాబోతూ కిటికీ గుండా బసలోకి తొంగి చూశాడు. అతను చూస్తుండగానే
మిగిలిన అతిథులు బెంచీల మీద నుంచి కిందకి దొర్లి గాడిదలుగా మారి అంతా ఒకేసారిగా ఇల్లంతా మారుమోగేటట్లు ఓండ్ర పట్టసాగారు. అంతలోనే విధవరాలు ఒక కర్రతో వచ్చి గాడిదలన్నింటినీ ఇంటి వెనక్కు తోలుకుపోయి అక్కడ వాటిని కట్టేసింది. చావో తన గాడిదలను అదిలించుకుంటూ సాధ్యమైనంత వేగంగా ఆ చోటు వదిలి ముందుకు సాగిపోయాడు. చావో తూర్పు రాజధాని చేరి అక్కడ ఎవరితోనూ తాను చూసిన వింత గురించి చెప్పలేదు. అతను తన పని పూర్తి చేసేసుకుని తిరుగు ప్రయాణపు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్లతో పాటు అతను కొన్ని రొట్టెలు విధవరాలు తయారు చేసిన వాటిలాంటివే కొని తాను తినకుండా దాచిన రొట్టెను వాటితో చేర్చి పెట్టాడు. తిరుగు ప్రయాణంలో అతను అదే బసలో దిగాడు. ఈసారి అక్కడ అతిథులు ఎవ్వరూ లేరు. విధవరాలు అతనికి చాలా మర్యాద చేసి భోజనం పెట్టింది. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లి పడుకున్నారు. చావు ఊహించినట్టే ఒక రాత్రి వేళ విధవరాలు పెట్టెను బరబరా ఈడ్చిన చప్పుడయింది. చావో నవ్వుకుని నిద్రకు పడ్డాడు. మర్నాడు తెల్లవారి విధవరాలు అతనికి టీతో పాటు రొట్టెలు తెచ్చి ఇచ్చింది. అయితే అంతకు ముందే చావో తాను తెచ్చిన రొట్టెలు తీసి బల్ల మీద పెట్టి ఉంచాడు. అతను ఆమెతో, "ఈ రొట్టెలు తూర్పు రాజధానిలో కొన్నాను. చాలా శ్రేష్టమైనవి. మచ్చుకు ఒకటి తిని చూడండి" అంటూ ఆమె రొట్టె అందించాడు. ఆమెకు సందేహం కలగలేదు. ఆ రొట్టె తాను తయారు చేసినదే అని గుర్తించక దాన్ని తినసాగింది. ఆమె 3-4 ముక్కలు కొరికి తిన్నదో లేదో బెంచీ మీద నుంచి కిందపడి గాడిదగా మారిపోయింది. తన యుక్తి పారినందుకు చావో సంతోషించి ఆ గాడిదను కొట్టి నిలబెట్టి అది బలంగా ఉండటం గమనించాడు. తర్వాత అతను విధవరాల పెట్టె నుంచి బొమ్మలు తీసి నేలపై ఆమె ఉంచినట్టే ఉంచి నీరు చల్లాడు. కాని అవి కదలలేదు. వాటిని ఉండనివ్వటం క్షేమం కాదనుకుని తగలపెట్టేసి చావో కొత్త గాడిదను ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ గాడిద అతన్ని 4 ఏళ్లు మోసింది. ఒకసారి చావో దానిమీద చంగన్ నగరం వీధి వెంట వెళుతూ ఉండగా ఒక వృద్ధుడు ఎదురు వచ్చి గాడిదకేసి పరిశీలనగా చూసి, "ఓహో, పూటకుళ్ళావిడవా? ఎంత మారిపోయావు" అన్నాడు. తర్వాత ఆయన చావోతో, "ఈవిడకు మంచి శాస్తే చేశావు. 4 ఏళ్లు శిక్ష అనుభవించింది. ఇంతటితో ఇక వదిలిపెట్టు" అన్నాడు. ఆయన మాట పాటించి చావో గాడిదపై నుంచి దిగాడు. వెంటనే అది ఎటో పారిపోయింది. తర్వాత అది ఏమైనదో చావో ఎరుగడు. పిల్లులతో పరీక్ష. రాసిన వారు అనుపిండి శ్రీనివాసరావు గారు. శ్రీపురాన్నేలే విద్యాధరుడనే రాజుకు సుదర్శనుడు మంత్రి. శ్రీపురం చాలా చిన్న రాజ్యం అయినా సిరి సంపదలతో చక్కగా అలరారుతూ ఉండేది. దాని పొరుగున సైనిక బలంలో పెద్దవైన కొన్ని రాజ్యాలుండేవి. అయినా మంత్రి సుదర్శనుడికి కుశాగ్ర బుద్ధి, రాజ్యతంత్రంలో నేర్పు వల్ల ఆ పెద్ద రాజ్యాలు శ్రీపురాన్ని ఆక్రమించేందుకు ఏనాడూ ప్రయత్నించలేదు. సుదర్శనుడికి క్రమంగా వయసు పైబడి వృద్ధాప్య దశకు వచ్చాడు. ఆయన తరచూ అనారోగ్యానికి గురి అవుతూనే ఉండేవాడు. ఆస్థాన వైద్యులు ఆయనకు మంత్రి పదవి నుంచి విరమించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు. ఈ సంగతి విన్న రాజు విద్యాధరుడు ఆయనతో, "వైద్యుల సలహాను బట్టి చూస్తే తమరు పదవీ విరమణ చేయటం ఇకపై తప్పనిసరిగా కనపడుతున్నది. పదవిలో ఉండగానే మీ బుద్ధిని ఉపయోగించి రాజ్యానికి ఒక మంత్రిని ఎన్నిక చేయవలసిందిగా కోరుతున్నాను" అన్నాడు. సుదర్శనుడు దానికి అంగీకరించి మంత్రి పదవికి అర్హులైన వారి కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు. అది విన్న విద్యాధికులైన ఎందరో యువకులు రాజధానికి వచ్చి సుదర్శనుడిని చూడబోయారు. ఆయన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి అన్నింటిలోనూ సరిసమాన ఉజ్జీలనిపించుకున్న 3 ఎన్నిక చేశాడు. ఇక వారిలో ఒకరిని మంత్రి పదవిలో నియమించటమే మిగిలి ఉన్నది. వినయుడు, చంద్రకాంతుడు, శ్రీధరుడు అన్న ఆ 3 యువకులను సుదర్శనుడు ఒకానొక రోజు రాజు సమక్షంలో సభలో ఉన్నవారందరికీ పరిచయం చేశాడు. రాజసేవకుల ద్వారా ఒక్కొక్కరికి బాగా బక్కచిక్కిన ఒక్కొక్క పిల్లిని ఇప్పించి, "మీరు 3 నెలల కాలం ఈ పిల్లులను మీకు తోచిన విధంగా పెంచండి. అందుకుగాను ఖజానాలోంచి తలా 1000 బంగారు కాసులు తీసుకోండి. 3 నెలల తర్వాత మీ పిల్లులతో ఇక్కడికి రండి" అని చెప్పాడు. సరిగ్గా 3 నెలల తర్వాత వినయుడు, చంద్రకాంతుడు, శ్రీధరుడు తమ తమ పిల్లులతో సభకు వచ్చారు. రాజాస్థానం ఆహుతులతో నిండిపోయింది. వినయుడి పిల్లి చాలా బలిష్టంగా ఉన్నది. దానిని చూసి సభలో చాలా మంది, "ఇది పిల్ల లేక వయసు వస్తున్న పులిపిల్ల" అనుకున్నారు.
శ్రీధరుడి పిల్లి ఆరోగ్యంగా, పుష్టిగా, కనులకింపు కలిగిస్తున్నది. ఇక చంద్రకాంతుడి పిల్లి మాత్రం మరింత బక్కచిక్కిపోయి రేపోమాపో చావటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. సుదర్శనుడు ఆ ముగ్గురిని పిల్లులను పెంచిన తీరు సభకు వివరించి చెప్పమని అడిగాడు. ముందుగా వినయుడు, మీరిచ్చిన డబ్బుతో పిల్లికి పాలు, వెన్నెలతో పాటు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టాను. అందుకు ఖర్చవగా మిగిలిన 500 బంగారు కాసులు ఇవిగో అన్నాడు. తర్వాత శ్రీధరుడు, పిల్లి ప్రధానంగా మాంసాహారి కదా, అందువల్ల దాన్ని బాగా ఎలుకలు ఉన్న నా మిత్రుడి ఇంట వదిలేవాడిని. అయితే రోజు దానికి కడుపు నిండుగా ఆహారం దొరక్కపోవచ్చునన్న సంశయంతో పొద్దుట పూట పాలు పోసేవాడిని. అందుకు ఖర్చులు పోగా ఇవిగో మిగిలిన 900 బంగారు కాసులు అని చూపించాడు. చివరగా చంద్రకాంతుడు, పిల్లికి ప్రత్యేకంగా నేనేమీ ఆహారం పెట్టలేదు. అది చేతనైనంతలో ప్రతిరోజు తన ఆహారం తాను సంపాదించుకుంటూ ఉన్నది. పిల్లి లాంటి నిరుపయోగమైన జంతువు మీద డబ్బు ఖర్చు పెట్టటం వృధా. ఇవిగో మీరిచ్చిన బంగారు కాసులు. వీటితో ప్రజోపయోగకరమైన పనులు చేయవచ్చు అన్నాడు. సభలో ఉన్నవారందరూ ఈ ముగ్గురు పోటీదారులలో చంద్రకాంతుడు మంత్రిగా ఎన్నిక కాగలడని భావించారు. కాని అందరి అంచనాలకు భిన్నంగా సుదర్శనుడు రాజుతో, సభికులతో శ్రీపురానికి మంత్రి కాగల అర్హత ఉన్నవాడు శ్రీధరుడు మాత్రమే అన్నాడు. ఈ మాటలు రాజు విద్యాధరుడితో పాటు సభికులకు కూడా ఆశ్చర్యం కలిగించాయి. అది గ్రహించిన సుదర్శనుడు, పిల్లులను పెంచే తీరు ఈ ముగ్గురు చెప్పగా మీరంతా విన్నారు కదా. వినయుడిలో ఇంగిత జ్ఞానం పాలు కాస్త తక్కువ. చెప్పింది చెప్పినట్లు చేయటం తప్ప స్వంత ఆలోచన అణుమాత్రం లేనివాడు. ఒక పిల్లిని పెంచేందుకు 3 నెలల కాలంలో 500 బంగారు కాసులు వృధాగా వ్యయం చేశాడు. చూడ్డానికి ఎంత బలంగా, చురుగ్గా ఉన్నా పిల్లి ఎలుకలను పట్టటానికి మించి చేయగల ఘనకార్యం ఈ ప్రపంచంలో ఏమీ ఉండదు. ఇక చంద్రకాంతుడి సంగతి, అతడిలో వివేకాన్ని మించిన పిసినారి గుణం ఉన్నది. మచ్చుకైనా దయాగుణం, జీవకారుణ్య లక్షణాలు లేవు. ఇవి లేనివాడు ఒక రాజ్యానికి మంత్రిగా ఎన్నటికీ రాణించలేడు. పిల్లి చిక్కిపోతున్నప్పుడైనా దానికి సరైన ఆహారం దొరకటం లేదని గ్రహించి తగిన ఆహారం పెట్టవలసింది. అతడి పిసినారితనం తనలోని ఇంగిత జ్ఞానాన్ని పూర్తిగా కప్పివేసింది. ఈ పరీక్షలో 100కి 100 పాళ్లు నెగ్గినవాడు శ్రీధరుడు. అతడు పిల్లికి సహజాహారమైన ఎలుకల కోసం దాన్ని తన మిత్రుడింట వదిలాడు. ఆ విధంగా దాని ఆకలి బాధ నివారణ అవటమే కాక ఆ మిత్రుడికి కొంత ఎలుకల బాధ తప్పి ఉంటుంది. అంతేకాక ఎందుకైనా మంచిదన్న ముందు చూపుతో దానికి ఒక్క పూట స్వయంగా పాలు పోశాడు. మంత్రి అయిన వాడిలో ఉండవలసిన వివేకం, విచక్షణ జ్ఞానం అన్నీ శ్రీధరుడిలో సహజ లక్షణాలనటంలో సందేహం లేదు. అందుకే అతడిని మంత్రి పదవికి ఎన్నిక చేశాను అన్నాడు. మంత్రి సుదర్శనుడు తార్కికంగా ఇచ్చిన ఈ వివరణ విన్న సభికులు మంత్రి నిర్ణయం పట్ల తమ హర్షమోదాలు తెలుపుతూ పెద్దగా కరతాళ ధ్వనులు చేశారు. రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. రాక్షసి చేసిన మేలు. నారాయణపురం గ్రామంలో వీరేశం అనే యువకుడుండేవాడు. అతడు గుణం, తెలివితేటలు కలవాడే కాని పరమ బద్ధకస్తుడు. అతడికున్న ఆస్తిపాస్తులు తండ్రి వదిలిపోయిన ఒక పూరిపాక, దాని చుట్టూ ఉన్న పెద్ద ఖాళీ స్థలం. కట్నం కానుకలిచ్చుకోలేని ఒక పేదవాడు వీరేశం గురించి తెలిసి తన కుమార్తెను అతడికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు మైథిలి. కాపురానికి వస్తూనే ఆమె భర్త సోమరితనం వదలకొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కాని వీరేశంలో ఎలాంటి మార్పు లేదు. ఇది పని కాదని ఆమె ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో అరటి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటి మిగిలిన స్థలంలో కూరపాదులు పెట్టింది. అరటి మొక్కలు పెరిగి గెలలు వేయటం ప్రారంభించగానే వాటిని ఎత్తుకుపోయి పట్నంలో అమ్ముకు వచ్చే పని వీరేశం మీద పడింది. ఆ రోజు వీరేశం అయిష్టంగానే పట్నం బయలుదేరాడు. అతను అరటిగెల భుజాన వేసుకుని వీధిలోకి పోతుండగా వెనక నుంచి మైథిలి, దారిలో ఉన్న అడవిలో ఏ చెట్టు కిందో పడుకొని నిద్రపోక చీకటి పడకముందే ఇంటికి వచ్చేయి అని హెచ్చరించింది. వీరేశం పట్నం సంతలో అరటిగెల అమ్మి ఆ వచ్చిన డబ్బులో నుంచి ఒక పావలా పెట్టి మిఠాయి కొనుక్కొని తిన్నాడు. మిగిలిన డబ్బు పంచె కొంగున మూట కడుతుండగా అతడికి మైథిలి గుర్తుకు వచ్చింది. ఆమె ఈ మధ్య కొన్నాళ్లుగా పగిలిన అద్దంలో ముఖం చూసుకుంటున్నది. భార్యకు అద్దం కొని బహుకరించాలని వీరేశానికి బుద్ధి పుట్టింది.
అతను 2 రూపాయలు పెట్టి అద్దం ఒకటి కొని ఇంటికి బయలుదేరాడు. గ్రామం చేరేందుకు 2 దారులున్నాయి. ఒకటి చుట్టుదారి, రెండవది దగ్గర దారి. ఈ దగ్గర దారిన వెళ్ళాలంటే ఒక చిన్న కాలువ ఈది దట్టమైన అడవి గుండా పోవాలి. త్వరగా ఇల్లు చేరాలనే అదుర్దా కొద్దీ వీరేశం ఈ దగ్గర దారిన బయలుదేరి కాలవ ఈది అవతలకు చేరాడు. ఆ సరికి మిట్ట మధ్యాహ్నమైంది. ఒక గుబురు చింత చెట్టు కింద నీడను చూస్తూనే వీరేశానికి ఎక్కడలేని బద్ధకం వచ్చింది. అతను ఆ చింత కిందకు పోయి అద్దాన్ని పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోయాడు. ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి ఉంటున్నది. అది ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్నది. కొంతసేపటికి ఎండ పడుకున్న వీరేశం మీద, అతను కొన్న కొత్త అద్దం మీద పడింది. అద్దం మీద పడిన ఎండ చెట్టు కొమ్మల్లో నిద్రపోతున్న బ్రహ్మరాక్షసి ముఖం మీద వేడిగా తగిలి దానికి నిద్రాభంగమైంది. బ్రహ్మరాక్షసి కోపంగా కళ్ళు తెరిచి చెట్టు కింద ఉన్న వీరేశాన్ని చూసి, ఎవడ్రా వాడు? నా చెట్టు కింద చేరటానికి నీకెన్ని గుండెలు అని పెడబొబ్బలు పెడుతూ కిందకి దూకింది. వీరేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. అతడికి ఎదురుగా పెద్ద పెద్ద జడలతో భయంకరమైన కోరలతో దుబ్బులా ఉన్న బ్రహ్మరాక్షసి నిలబడి ఉన్నది. వీరేశం దాన్ని చూస్తూనే హడలిపోయి అద్దాన్ని మొహానికి అడ్డం పెట్టుకున్నాడు. బ్రహ్మరాక్షసికి అద్దంలో తన మొహం కనపడగానే చెట్టు కింద ఉన్నది మరొక బ్రహ్మరాక్షసి అనుకున్నది. అది ఆశ్చర్యపోతూ చప్పట్లు చరచి, మనిషి శరీరం, బ్రహ్మరాక్షసి తల, అద్భుతం! నాలాంటి బ్రహ్మరాక్షసివే అయినా ఎంత గొప్ప విద్య ఎక్కడ నేర్చుకున్నావు అని వీరేశాన్ని అడిగింది. ఆ ప్రశ్నకు వీరేశం ఆశ్చర్యపడుతూ మొహానికి అడ్డం పెట్టుకున్న అద్దాన్ని పక్కకు తీశాడు. బ్రహ్మరాక్షసి ఈసారి మరింత ఆశ్చర్యపోయి, ఇప్పుడు నీ మొహం అచ్చు మనిషి మొహంలా మారిపోయింది. ఈ క్షణంలో కావాలంటే నువ్వు మనుషుల మధ్యకు పోయి కాలం గడపగలవు. చాలా కాలంగా నాకు మనుషుల మధ్య తిరగాలని ఆశగా ఉన్నది. నువ్వు నన్ను మనిషిగా మార్చలేవా అని అడిగింది. ఈ ప్రశ్న వింటూనే వీరేశానికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకాలము తనను అందరూ బద్ధకస్తుడని, సోమరి అని అంటున్నారు. తాను బ్రహ్మరాక్షసిని మనిషిగా మార్చలేకపోయినా దాని క్రూర స్వభావాన్ని మార్చి మనుషుల మధ్యకు తీసుకుపోతే అందరూ తనకు బ్రహ్మరథం పడతారు. వీరేశం ఇలా ఆలోచించి బ్రహ్మరాక్షసితో, నిన్ను తప్పకుండా మనిషిగా మార్చుతాను. అయితే నువ్వు ముందు మనుషుల అలవాట్లన్నీ నేర్చుకోవాలి. క్రూర స్వభావం వదిలి సాధువుగా మారాలి. అప్పుడు నా మాదిరిగానే నీకు మనిషి రూపం వస్తుంది అన్నాడు. బావుంది, నువ్వు చెప్పినవన్నీ నేర్చుకుంటాను అన్నది బ్రహ్మరాక్షసి ఉత్సాహంగా. వీరేశం దానికి మనుషుల మధ్య ఉండే బంధుత్వాలు, మర్యాదలు, పలకరింపులు గురించి చెప్పి చీకటి పడుతుండటంతో, రేపు చీకటి పడ్డాక ఇక్కడికి వస్తాను. నిన్ను పూర్తిగా మనిషిని చేయటానికి 6 మాసాలు పట్టవచ్చు అన్నాడు. అతడు బాగా చీకటి పడి ఇల్లు చేరేసరికి అతడి కోసం ఎదురుచూస్తున్న మైథిలి, ఇప్పటికైనా వచ్చావు. నేను ఎంత కంగారు పడిపోతున్నానో తెలుసా అన్నది కోపంగా. బ్రహ్మరాక్షసి సంగతి చెబితే ఆమె హడలిపోతుందని గోప్యంగా ఉంచాడు వీరేశం. అతడు తెచ్చిన కొత్త అద్దాన్ని చూసి మైథిలి మురిసిపోయింది. మర్నాటి సూర్యాస్త సమయంలో వీరేశం భార్యకు ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఇంత బద్ధకస్తుడు ఈవేళప్పుడు ఎక్కడికి వెళుతున్నాడనుకుంటూ మైథిలి ఆశ్చర్యపడిపోయింది. ఆ రాత్రి వీరేశం బ్రహ్మరాక్షసికి మనుషుల ఆచారాలు, అలంకరణలు గురించి వివరంగా చెప్పాడు. తర్వాత బాగా పొద్దుపోయి ఇల్లు చేరగానే భార్య, ఇప్పటిదాకా ఎక్కడున్నావు అని అడిగింది. వీరేశం బాగా అలసిపోయినట్టు ఉసూరుమంటూ పోయి మంచం మీద పడుకున్నాడు. అతను మర్నాడు అడవికి వెళ్లేసరికి బ్రహ్మరాక్షసిలో ఎక్కడిలేని మార్పు వచ్చింది. అది మనుషుల అలంకరణల గురించి వినటంతో తన పొడవాటి గోళ్లు కత్తిరించుకున్నది. తర్వాత కాలవలో స్నానం చేసి తలలో మోదుగ పూలు తురుముకున్నది. వీరేశం దాన్ని మెచ్చుకుంటూ, నేను చెప్పింది నీకు బోధపడుతున్నది. నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి అని ఆ రోజు మనుషుల మధ్య సంభాషణ ఎలా మృదువుగా ఉంటుందో వివరించాడు. ఆ రాత్రి అతడు ఇల్లు చేరగానే భార్య, రోజూ రాత్రివేళ ఎక్కడికి వెళుతున్నావు? నీకు బద్ధకం వదిలిపోతుండటం బాగానే ఉన్నది. కాని ఆ పోతున్న చోటేదో చెప్పవేం అని కోపగించుకున్నది. వీరేశం ఏమీ మాట్లాడలేదు. మైథిలి గొడవ ప్రారంభించింది. దానితో భార్యాభర్తల మధ్య చిన్న తగువైంది.
అయినా బ్రహ్మరాక్షసిని సాధువుగా చూసి గ్రామానికి తీసుకురావాలనే పట్టుదలలో ఉన్న వీరేశం భార్య అన్నమాటలను సహించి ఊరుకున్నాడు. ఒక రాత్రి బ్రహ్మరాక్షసి వీరేశంతో, "నువ్వు నా కోసం చాలా శ్రమపడుతున్నావు, నీ కష్టం ఉంచుకోనులే" అన్నది. ఆ మాటలతో వీరేశానికి బ్రహ్మరాక్షసి నుంచి తనకు ఏదో కొంత ధనం ముట్టుతుందన్న ఆశ కలిగింది. ఒకనాటి రాత్రి భర్త ఇలా రోజూ ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకోవాలన్న పట్టుదలతో మైథిలి ఒక చింతబరిక తీసుకుని అతడి వెనకగా బయలుదేరింది. వీరేశం బ్రహ్మరాక్షసి దగ్గరకు నిర్భయంగా పోవటం చూసి హడలిపోతూ ఒక పొదచాటున దాక్కున్నది. బ్రహ్మరాక్షసి వీరేశంతో, "మనుషుల అలవాట్లు నాకు అబ్బేలా చేశావు, బాగానే ఉన్నది. ఇప్పుడు నాకు మనుషుల్లా చక్కగా పాడటం నేర్పు" అన్నది. వీరేశం తనకు వచ్చిన పాట ఒకటి గొంతెత్తి పాడసాగాడు. బ్రహ్మరాక్షసి అతన్ని అనుకరిస్తూ పాడటం మొదలుపెట్టింది. ఇది చూస్తూనే మైథిలికి బ్రహ్మరాక్షసి అంటే భయం పోయింది. ఆమె చింతబరికె పైకెత్తి పట్టుకుని పొదచాటు నుంచి బయటకు వస్తూ, "ఇంతకాలంగా నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదా? నిజంగా నీలో బద్ధకం వదిలిందనుకున్నాను. ముందుగా నీ శిష్యురాలికి బుద్ధి చెప్పాలి" అని చింతబరికెతో బ్రహ్మరాక్షసిని కొట్టసాగింది. బ్రహ్మరాక్షసి కేకలు పెడుతూ, "రక్షించండి, ఈవిడెవరో బ్రహ్మరాక్షసిలా ఉన్నది" అంటూ అక్కడ్నుంచి పారిపోసాగింది. వీరేశానికి కూడా ఆ క్షణంలో భార్య అంటే భయం కలిగింది. అతడు బ్రహ్మరాక్షసి వెనగ్గా అరణ్యం లోపలికి పరుగుతీశాడు. కొంత దూరం పోయాక బ్రహ్మరాక్షసి ఆయాసపడుతూ కూర్చొని వీరేశాన్ని, "నా వెంట వచ్చావెందుకు?" అని అడిగింది. "నీకు మనుషులను గురించి ఎన్నో ముఖ్య విషయాలు బోధించాను కదా, నాకు గురిదక్షిణిగా ఏదో ఇంత ధనం ముట్టచెప్పటం న్యాయం" అన్నాడు వీరేశం. వీరేశం ఇలా అడగ్గానే బ్రహ్మరాక్షసి లేచి నిలబడి, "నువ్వు బోధించినదంతా ఆ ఆడమనిషి చింతబరికెలతో మరుపున పడిపోయింది. నాకిప్పుడు మనుషుల మధ్య జీవించాలన్న కోరిక లేదు. అసలు మనిషనేవాడు కనిపించని అడవి మధ్యకు పోయి బతుకుతాను" అంటూ వేగంగా వెళ్ళిపోయింది. ఇది చూసి వీరేశానికి మతిపోయినట్టయింది. తెల్లవారే వరకు అక్కడే కూర్చోవటమా లేక ఇంటికి వెళ్లటమా అని ఆలోచిస్తున్నంతలో అటుగా చిన్న కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని ముసలి భద్రయ్య తాత వచ్చాడు. వీరేశం అతన్ని పలకరించాడు. భద్రయ్య తాత అతడికేసి ఆశ్చర్యంగా చూసి మోపు కింద పెట్టి, "ఏరా బద్ధకాల వీరేశం, ఇక్కడేం చేస్తున్నావు?" అని అడిగాడు. వీరేశం ఒకవైపు బాధపడుతూనే జరిగినదంతా తాతకు చెప్పి, "నే చేసిన తప్పేమిటి?" అని అడిగాడు. భద్రయ్య తాత కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకొని, "నిన్నా మొన్నటి వరకు బద్ధకం బతుకు బతకటం నీవు చేసిన తప్పు. అది వదిలించుకొని ఎక్కడో అడవిలో ఉన్న బ్రహ్మరాక్షసిని మనుషుల మధ్యకు తేవాలని ప్రయత్నించటం పెద్ద తప్పు. ఏమైతేనేం, నీలో నుంచి బద్ధకమనే బ్రహ్మరాక్షసి పారిపోయింది. ఇక నుంచైనా ఒళ్ళు వంచి పనిపాటలు చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా బతకటం నేర్చుకో" అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ క్షణంలో వీరేశానికి తన భార్య ఒక్కతే ఇంటి పనులతో పాటు ఖాళీ స్థలంలో అరటి చెట్లు, కూరపాదులు పెంచేందుకు పడుతున్న శ్రమ కళ్లకు కట్టినట్టయింది. అతడు కూర్చున్న చోటు నుంచి ఉత్సాహంగా లేచి భద్రయ్య తాత తెచ్చిన కట్టెల మోపుని ఎత్తి తన తలపై పెట్టుకుంటూ, "నువ్వు చెప్పింది నిజం తాత. ఇక ఈ వీరేశం ఎంతటి పనిమంతుడవుతాడో నువ్వే చూద్దువు కాని. ఒక రకంగా ఇది నాకు బ్రహ్మరాక్షసి చేసిన మేలు"